ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం 2025లో కుంభమేళా జరగబోతోంది. అసలు ఏంటి ఈ కుంభమేళా? కుంభమేళా యొక్క అసలు చరిత్ర ఏంటి? ఎందుకు చేస్తారు ఈ కుంభమేళాని? అసలు ఎవరెవరు వస్తారు అక్కడికి? ఏంటి ఇలాంటి విషయాలన్నీ కూడా వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, కుంభమేళా 2025 జనవరిలో ప్రారంభం కాబోతోంది. దాదాపుగా ఒక 15 రోజుల పాటు 20 రోజుల పాటు సుమారుగా జరుగుతుంది అని చెప్పి వింటున్నాము. అసలు ఏంటి కుంభమేళా ఎందుకు జరుగుతుంది? అక్కడికి ఎక్కువగా అఘోరాలు వస్తారని చెప్పి వింటాము. నిజంగా అఘోరాలే వస్తారా? ఎందుకు ఇదంతా? అంటే లోక కళ్యాణం కోసం ఏమైనా చేసే కార్యక్రమమా? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఈ కుంభమేళాలో కూడా రకరకాలుగా ఉంటాయి అని చెప్పి మహాకుంభమేళా అని, అర్ధ కుంభమేళా అని, పూర్ణ కుంభమేళా అని అంటారని చెప్పి విన్నాము. ఏంటి ఒకదానికి ఒకటి వ్యత్యాసం ఏమైనా ఉంటుందా? అంటే గతంలో మీరు చెప్పినట్టుగా అమ్మా, కుంభమేళాలు అని అంటే చాలామందికి ఏం తెలుసుంటే గంగా స్నానాలు మాత్రం. తెలంగాణ ప్రాంతంలో ఏంటంటే పుష్కర స్నానాలు చేస్తాం మనం. ఎక్కడి నుంచో గంగా మాత ప్రవహిస్తూ 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 కాళేశ్వరం దాటి గోదావరి వరకు వస్తుంది. తెలంగాణలో మొత్తం 2 ప్రాంతాల్లో చేస్తాం మనం. కాళేశ్వరంలో, ధర్మపురిలో చేస్తాం. ఓకే. ఆంధ్రాలో ముఖ్యంగా చెప్తే ఏంటంటే అమ్మా గోదావరి. ఒక మాట చాలా స్పష్టంగా మనం వ్యూవర్స్కి, రామ మందిరం కట్టిన తర్వాత కొంచెం భక్తి బాగా కనబడుతుంది ఈ మధ్య గమనించి చూస్తే. ఎవరు చూసినా జై శ్రీరామ్ అంటూ ఉన్నారు, హర హర మహాదేవ్ అంటారు. అంటే మన సంస్కృతి మనకు తెలియకుండా మనకు కొన్ని పద్ధతులు నేర్పించింది అనుకోవాలి. అలాగే ఒక విజయం ఇది. చరిత్రలో ధర్మం స్థాపించబడుతుంది మళ్ళీ. దానివల్ల భావితరాలు బాగుపడతాయి. ఎందుకంటే ఈ దేహం ఇంకెన్ని రోజులు ఉంటుంది తల్లి? ఇంకో 30-40 ఏళ్ళకు మట్టిలో కలవాల్సిందే. కానీ తరాలు మాత్రం ముందుకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఒక కుంభమేళా అనేది కూడా కేవలం ఒక మానవ శరీరానికి మాత్రమే సంబంధించింది. దానికి ఉన్న వివరణ తెలుసుకోవాల్సిన సమయం ఇది. ఒక కుంభమేళలో ఏం జరుగుతుందంటే అమ్మ, ఒక వ్యక్తి స్నానం ఆచరిస్తాడు. స్నానం ఆచరించినప్పుడు విలువ ఎందుకు వస్తుంది అక్కడ? ఆ విలువ ఎక్కడైనా రావచ్చుగా. ఇక్కడ మనం ఇంకా గ్రీజర్ పెట్టుకుంటాము, కొంచెం ఫిల్టర్స్ ఉంటాయి మన దగ్గర, వేడి నీళ్ళని. ఇంకా ఆ రాగి ఇత్తడి గమేలాల్లో వేడి చేసుకున్న స్నానానికంటే విలువైందా అది? ఇప్పుడు మామూలుగా మనం గంగా స్నానము ఇలా చేస్తూ ఇక్కడ కూడా చేయొచ్చు. మిగతా సందర్భాల్లో చేసిన దానికన్నా ఈ కుంభమేళా ప్రత్యేకత ఏమిటి, ఎందుకు ఆ ఫలితం అనేది తెలుసుకోవడానికి ముఖ్యం ఏంటంటే అమ్మా, నాకు తెలిసి చాలా మంది యాంకర్స్ కూడా తెలియదు. కుంభ అనేది ఏంటంటే అమ్మ, కలశం పేరు కుంభ అంటే. సంస్కృతిలో కుంభని మనం తెలుగు అనువాదం తీసుకుంటే ఆ కలశాన్ని కుంభ అంటారు. మేళా అంటే గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్స్, అంటే కొందరు ఒక దగ్గర ఉండాలి, సమూహం అంటే కొంచెం ఒక దగ్గర కలిసిన ప్రజలు అనుకోండి. సాగర సంగమం అంటే మీరు అన్నట్టుగా సాగర మదనం జరిగే సమయంలో అమ్మ 5 రకాల వస్తువులు బయటకు వస్తాయి. మనం ఆ విధంగా చూసినప్పుడు నేను గతంలో కూడా చెప్పా, పండగల విషయం చెప్తూ వచ్చినప్పుడు మొన్న రీసెంట్గా వెళ్ళిన పండుగ గురించి కూడా చెప్పాం. దామోదర పూజ అంటే తులసీమాత, లక్ష్మీమాత వివరణ ఇచ్చా. అలాగా ఏమవుతుందంటే అమ్మ, అందులో వాసుకి విషం చిమ్మిన తర్వాత ఆ సాగర సంగమంలో తర్వాత గోవులు వస్తాయి బయటికి. 5 రకాల గోవులు వస్తాయని ఒక శాస్త్రం ఉంటే, గోమాత కూడా అక్కడ నుంచి వస్తుంది. అందులో నుంచి అది రావడం చేత ఆ గోవులను చూసిన బ్రాహ్మణులు కానీ, అక్కడున్న ఆచార్యులు కానీ, దేవాది దేవతలు పవిత్రమైన ఆ ఒక అమృతం వచ్చే సమయానికి ఈ గోవు రావడం ఏమిటి అంటే అంత విలువ ఉందా అని మన గోవుని రక్షించే ప్రక్రియ అక్కడ నుంచి మొదలైంది. దాని యొక్క వివరణ మీరు మళ్ళీ వేరేలాగా చెప్పొచ్చు, కానీ నేను ఒక సెంటెన్స్ చెప్తున్నా ఆ గోవు విషయం ఇది అని. ఆ గోవు తర్వాత 188 వర్గాల వారు గోవుని వాళ్ళ యొక్క గోత్రం లాగా పెట్టుకున్నారు. అంటే దాంట్లో చారిలని, విశ్వ బ్రాహ్మణులని, బ్రాహ్మణులని ఇట్లా కొన్ని వచ్చి అట్లా 188గా విభజించబడ్డాయమ్మ. లాస్ట్కు ఒక కలశం కూడా వచ్చింది. ఆ కలశంలోనే అమృతం వస్తుంది. అంటే దాన్ని అమృత కలశం అనడానికంటే ముందమ్మ దాన్ని ధన్వంతరి కలశం అంటారు. ఎందుకంటే ముందు తులసీమాత రావడం, గోమాతలు రావడం, తర్వాత ప్రక్రియ ఆ ముగింపు సమయానికి ఒక కలశమే ముందు కనబడుతుంది. ఇలా వచ్చి ఇట్లా ఉండి ఇలా ఉంటుంది. మన కలశం అంటే ఇప్పుడు ఇలా రౌండ్ కూడా ఉండేది కాదు యాక్చువల్లీ. దానికి ఒక వంపు ఉండి దానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా వచ్చిన ఆ కలశాన్ని చూసిన తర్వాత ఆయుర్వేదిక వనమూలికలంటే శరీరాన్ని యవ్వనంగా చేసే ఒక క్రియ, కాంతివంతంగా చేసే ఒక ప్రక్రియ, జీవితం మొత్తం చిరంజీవుల్లాగా ఉండే మహాప్రక్రియ. ఈ అమృతం తాగేది దానికే కదా, అంటే వాళ్ళు ఎప్పటికీ చావు లేకుండా ఉండడానికి. అలాంటి ఆ అమృత గడియని దేవాది దేవతలు స్వీకరించినప్పుడు ఏం చేస్తారంటే అమ్మ, పోస్తూ ఉంటారు ఇలాగా తాగడానికని. దేవతలు స్వీకరిస్తున్న తరుణం మనం మహాభారతంలో చూస్తాం. ఇలా ఉండి వాళ్ళు తాగుతూ ఉన్న తరుణం చిత్రపటాలు కనబడుతుంటాయి అప్పుడప్పుడు. అలా తాగుతూ ఉన్నప్పుడు 4 అమృతపు బిందువులు పడ్డ
ప్రాంతమే ఈరోజు జరుగుతున్న కుంభమేళ ప్రాంతం. అక్కడ నుంచి పడ్డాయి. అందులో నుంచి వాళ్ళు తాగుతున్న సమయంలో 4 అమృతపు బిందువులు, ఆ మహాబిందువులు భూమండలానికి పడి ఆ 4 ప్రాంతాల్లో ఈరోజు జరుగుతున్న ఆ కుంభమేళ ప్రక్రియ మాట్లాడితే ఒకటి నాసిక్, ఉజ్జయిన్, హరిద్వార్, అలహాబాద్. ఈ 4 చోట్ల 4 బిందువులు పడ్డాయి తల్లి. అక్కడ పడ్డ ప్రాంతంలోనే ఈ రోజు కుంభమేళ అవుతుంది. ఇప్పుడు ఎక్కడండి జరిగేది? ఇప్పుడు జరుగుతుంది కూడా అక్కడే. ఇప్పుడు జరుగుతుంది ప్రయాగరాజ్, ఇప్పుడు జరుగుతుంది ఉజ్జయిన్లోనే. ఈ 4 ప్రాంతాల్లోనే, అంటే సరస్సులు 4 ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ నుంచి మొదలవుతుంది. ప్రయాగరాజ్ అనేది ఒక ప్రాంతం నుంచి. ఇప్పుడు ఉజ్జయిన్ అంటే ఇప్పుడు తండ్రి ఉన్నాడు, 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగం. ఇలా అక్కడ ప్రసిద్ధి. ఇప్పుడు హరిద్వార్ మీకు తెలిసిందే, అక్కడ ఉంది స్వర్ణం దేవాలయం ఉంది అక్కడ. ఇలా ఉన్న ఆ ప్రాంతాల్లో ఆ అమృతం పడినాక మనకి ఏమిటి అని సహజమైన ప్రశ్న ఇది. దేవతలు అమృతం తీసుకున్నారు, వాళ్ళు యవ్వనంగా ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఏదో విధంగా ఉండిపోయారు. మనకు ఉపయోగపడడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మా, అవి గంగలో కలవడం చేత మనం మృత్యువుని గెలవవచ్చు. అందులో స్నానాలు ఎవరు చేస్తారంటే, ఇప్పుడు మీరు గమనించండి, మృత్యు గండం ఉన్న వాళ్ళే చేస్తారు అక్కడికి వెళ్ళి ఇప్పుడు స్నానాలు. మృత్యు గండం బాగా గుర్తుపెట్టండి. ఛానలైజేషన్ లో ఉన్న వాళ్ళకి చెప్పండి. ఎందుకంటే అమ్మా, ఆ యొక్క మహా కుంభమేళ ఏదైతే ఇప్పుడు జరుగుతుందో అక్కడ ఆ గంగ స్నానము ముఖ్యంగా మృత్యు గండాన్ని కాపాడుతుంది. ఎలా కాపాడుతుంది? మృత్యు గండానికి అన్న అంతరార్థం చాలా అవసరం మనకి ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవతలు స్వీకరించిన ఆ అమృతం వల్ల వాళ్ళు యవ్వనంగా జీవితాంతం వాళ్ళు చిరంజీవులుగా ఉంటే, ఆ అమృత గడియల్లో పడిన ఆ బిందు, ఆ సరస్సులో మనల్ని మొత్తంగా స్వీకరించలేము, కానీ శరీరంలో ఉన్న రోగాలని మాత్రం కాపాడడానికి ఆ ధన్వంతరి శక్తి ఉంటుంది దీనికి. అంటే ఒక చుక్కపడ్డ ప్రాంతం ఎలా అయితే అంటే సముద్ర గర్భంలో పడ్డట్టే కదా సరస్సు, అంటే చాలా పెద్దగా వ్యాపింపబడుతుంది అది. అదే డైరెక్ట్ గా ఒక పర్సన్ తీసుకుంటేనేమో దాని రక్షణ కవచం వేరు. ఆ పవిత్రమైన గంగ నీళ్ళలో పడిన తర్వాత ముఖ్యంగా దీర్ఘకాలికంగా రోగాలు ఉంటాయి చూడండి, వాతపు నొప్పులు అంటారు. మీకు తెలుసా తల్లి? కొంతమంది కొన్ని మందులు వాడాక, ముఖ్యంగా బాల్యంతలు, కొంతమంది పెద్దలు కొన్ని సెట్ ఆఫ్ డ్రగ్స్ వాడతారు. ఒక 2 years 3 years వాడాక ఈ మోకాళ్ళు, ఇక్కడ ఈ మెడల్లో పర్టికులర్గా నొప్పి అవుతుంటుంది వాళ్ళకి. అదేందో అర్థం కావట్లేదు, ఇంత ముందుకు లేదు, ఇప్పుడు వచ్చింది అంటారు కదా. ఇలాంటి వాటికి ఒక్కసారి గంగ కొట్టి పడేస్తుందమ్మా. ఎందుకంటే అంత పవిత్రమైన బిందువులు పడ్డ ఆ ప్రాంతంలో ఆ యొక్క పవిత్రత పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ. ఇదొక వివరణ ఉంటే, చరిత్రలో ఈ గరుడ వాహనుడు గరుత్మంతుడు ఆ అమృత భాండాన్ని, అంటే ఆ కలశాన్ని తీసుకెళ్తూ కూడా ఆ దారిలో 4 అమృతపు బిందువులు పడ్డాయని కూడా మనకి గరుడ పురాణంలో చెప్పబడింది. అంటే దాని తరుణాన్ని 2 విధాలుగా విభజించబడింది. మీరన్న ప్రక్రియకి ఏంటంటమ్మా, నిదర్శనమైన ఈ 4 బిందువులు ఆ 4 ప్రాంతాల్లో పడ్డప్పుడు 4 రాశుల వారికి కూడా శుభ సూచకం జరుగుతుంది. ఆ 4 రాశుల వారికి మరియు మిగతా రాశుల వారికి ఎందుకు లాభం లేదు అన్న విషయం ప్రేక్షకులు అడుగుతారు మనల్ని. అవును, ఖచ్చితంగా అడుగుతారు. ఒక మానవ శరీరం ఎలాంటిదంటే అమ్మా, ఆ అమృత గడియలు పుట్టేటప్పుడు ఒక యుగంలో, ఉదాహరణకు స్వర్ణ యుగంలో పుట్టినాయి అనుకుందాం తల్లి. అప్పుడు జీవరాశులు కూడా పుట్టి ఉన్నాయి కదా. అంటే ఆవు వచ్చింది అని అంటే అక్కడ గడ్డి ఆల్రెడీ ఉన్నదని అర్థం కదా, కొన్ని జంతువులు ఉన్నాయని అర్థం. కాబట్టి ఆ సమయంలో, ఆ బిందువులు పడుతున్న సమయంలో పుట్టిన వాళ్ళు ఈ 4 అన్నమాట. ఈ 4 రాశుల వాళ్ళు, ఈ 4 రాశుల వాళ్ళు ఉదాహరణకి 12 రాశులు. యాక్చువల్లీ మన దగ్గర అయితే అందరు తెలిసిన 12 రాశుల్లో ఈ 4 రాశులు ఆ అమృత గడియలు పడినప్పుడు పుట్టిన వాళ్ళు చాలా సత్ఫలితాలను చూస్తారని శాసనం ఘోషిస్తుంది. ఎలా, ఎందుకు అనంటే, అమృతమే పడుతున్న సమయంలో జన్మనిచ్చిన వాళ్ళకి ఆ అమృతం యొక్క ఖచ్చితంగా ఏమంటారు కాస్మెటిక్ పాజిటివ్నెస్, అంటే దైవాధీనమైన రాశులు అన్నమాట ఇవి. కుంభరాశి, మేషరాశి, కర్కాటక రాశి, తర్వాత సింహరాశి. ఈ 4 రాశుల వారికి పర్టికులర్గా బాగా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది గురువు గారు అంటే, ఆ అమృతం పడుతున్న సమయంలో వీళ్ళు భూమి మీద పడ్డారు కదా, ఈ పర్టికులర్గా జరుగుతుంది. మిగతా వాళ్ళకి కూడా జరగదు అనడానికి రాదు. మహాకుంభమేళ ఇప్పుడు జరిగేది కేవలం కుంభమేళ మాత్రమే, ఇది మహాకుంభమేళ కాదు. మహాకుంభమేళ వచ్చేసి 144 years కి జరుగుతుంది. అది 144 సంవత్సరాలకి ఈ మానవ శరీరం అయితే ఉండదు కదా. కాబట్టి ఈ 12 సంవత్సరాలకు జరిగే ఈ కుంభమేళకి 12 రాశుల వారి కంటే ముందుగా ఈ రాశుల వారికి ఫలితం ఎక్కువగా వస్తుంది. అంటే కుంభమేళ అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. ఓన్లీ కుంభమేళ. మహాకుంభమేళ 144 years కి ఒకసారి జరుగుతుంది. ఇప్పుడు 6 సంవత్సరాలకి జరిగేది ఏంటంటే అర్ధ కుంభమేళ, తర్వాత 3 సంవత్సరాలకి జరిగేది మేఘ కుంభమేళ, దాన్నే మగు కుంభమేళ అంటారు. 3, 6, 12, 144. మీరు అడిగిన ప్రశ్నలో ఎందుకు ఈ పరిపూర్ణమైన కుంభమేళ అసలు వివరణ ఏంది గురువు గారు అంటే, అమ్మా
144 ఇయర్స్కి నక్షత్రాల ఆగమనం జరుగుతుంది పైన. ఈ మధ్య రీసెంట్ గా మనం ఒక మాట విన్నాం 4-5 క్రితం మంత్స్ క్రితం. అంటే ఆగమనం అంటే కొత్త నక్షత్రాలు ఏమైనా లేదు, అంటే అవి ఏం చేస్తాయి అంటే అక్కడ ఉన్న స్థితిగతులు నక్షత్రాలు ఏదైతే పైన ఉంటాయంటే గ్రహణాల కలయిక జరుగుతుంది. కొన్ని ఎలా ఉంటాయంటే 12 సంవత్సరాలకి మొన్న మనం ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను, 5 నక్షత్రాలు కలిస్తే పంచగ్రహ కూటమి గురించి మాట్లాడాను. అలాగే 2 గ్రహాలు కలిసింది 3 గ్రహాలు కలిసినవి కూడా ఉంటాయి. యాక్చువల్లీ ఇవి ఏం చేస్తాయి, గ్రహాలు కలుస్తాయా గురువు గారు అన్నప్పుడు నేనేమన్నంటే అమ్మ గ్రహాలు వచ్చి కలవవు, ఒక గ్రహాన్ని ఇంకొక గ్రహం దాటుతుంది తల్లి. దాటినప్పుడు ఫ్రీజ్ అయి ఉన్న ఆ సమయం ఎవరైతే చనిపోతారో వారికి కూడా బ్రతికే అవకాశం ఉంటుందని నేను ఇంటర్వ్యూ ఇచ్చా. ఎలా గురువు గారు అంటే లైవ్ ఎగ్జాంపుల్, కోమాలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆ సమయానికి బతకవచ్చు, ఎందుకంటే అది పాజిటివ్గా వస్తుంది అనమాట. అంటే ఆటోమేటిక్ గా జరిగిపోతుంది, ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఉన్నాడు, ఒక అబ్బాయికి ఏదో కోమాలో ఉన్నాడు, 30 రోజుల నుంచో 40 రోజులు ట్రీట్మెంట్స్ ఇస్తున్నామమ్మా. ఆ అబ్బాయి ఆ గడియలో ఆ అబ్బాయికి రాసి పెట్టుంటే అమ్మా ఆ ఆశీర్వాద బలం మరి అవసరం ఉన్నోడికి రావాలి కదా. ఏ గొర్రెకో బర్రెకో లేకపోతే అడవిలో ఉన్న జంతువులకు కాకుండా ఒక మానవ శరీరం కారణం చేత పుట్టిన వాడికి కారకురాలైన ఆ గ్రహాలు వచ్చి ఆశీర్వాద బలం పంచగ్రహ కూటమి రోజు ఇచ్చాయమ్మా. వాటి వల్ల చాలా మంది ఆరోగ్యాలు బాగుపడతాయని మీకు చెప్పాను. ఇక్కడ మనము ఈయన గారు బాగుపడ్డారా రుజువు చేయండి అనడానికి రాదు, అది పరమాత్ముడి లీల. అది ఎన్ని వేల కోట్ల మందిలో ఆయన ఎవరెవరు రక్షించుకోవాలనేది ఆయన ప్రక్రియ కదా. అలాగా 144 ఇయర్స్ కమ్మా ఒక గ్రహణాల కలయిక జరుగుతుంది. ఆ సమయంలో ఆ అమృత ఘడియకి ఏదైతే 4 బిందులు పడ్డాయమ్మో దేవాది దేవతలు వచ్చి కూడా ఆ సరస్సులో స్నానాలు ఆచరిస్తారని రాసి మహాకుంభమేళ సమయంలో మహాకుంభమేళ అంటారు దాన్ని. అంటే అది 144 ఇయర్స్. ఇప్పుడు సుమారుగా జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుండొచ్చు? ఇప్పుడు జరిగేసి ఓన్లీ 12 ఇయర్స్, 3 ఇయర్స్ తర్వాత 6 ఇయర్స్ 12 ఇయర్స్ కదమ్మా. ఇప్పుడు మనకు లాస్ట్ 3 ఇయర్స్ క్రితం జరిగింది, కానీ లాస్ట్ 3 ఇయర్స్ కింద జరగలేదు. ఎందుకు జరగలేదు? కరోనా ఉండడం వల్ల జరగలేదు. ఆ కరోనా వచ్చి ఆపేసింది. పెద్దవాళ్ళు నిర్ణయించింది కాదు, దేవాది దేవతలు నిర్ణయించింది, అఘోరాలు నిర్ణయించింది. ఇది దీనికి అఘోరాలకి సంబంధం ఏందని మీరు అడిగారు ప్రశ్న కాబట్టి చెప్తున్నా. అఘోరాలు మాత్రమే 600, 400, 700 సంవత్సరాలు జీవిత చక్రాన్ని చూడగలరు. వాళ్ళే బతుకుతారు కదా 100 సంవత్సరాలు. బిఫోర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ మీరు ఏమన్నారు, ఒక గురువు గారు వచ్చారు 108 అన్నారు. ఒక గురువుకే 108 ఉంటమ్మా. వాళ్ళు జగద్గురువులు మరియు వాళ్ళు సద్గురులు, సిద్ధ ఋషులకి వాళ్ళు మహా ఋషులు కాబట్టి ఒక జీవ ప్రక్రియ మొత్తం మరణం ఉండదా? మరణం ఉంటుంది. వారి మరణం చాలా బాధాకరంగా ఉంటుంది. వాళ్ళ మరణానికి పూడ్చకూడదు, సముద్రంలో విసిరేస్తారు ఇలా పైనుంచి అఘోరాల మరణాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రంలోకి వదిలేస్తే అలా కొట్టుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అఘోరాల మరణం గురించి నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సిద్ధ పురుషులు ఈ గ్రహణాల కలయికను చూడగలరు. వాళ్ళు మంచులో ఉంటారు. తర్వాత వాళ్ళు ఉండే జీవితం కూడా శూన్యమైన జీవితం. సంసార యోగాన్ని అన్నీ వదిలిపెట్టేసేసి కేవలం ఒక భారత భూమండలం అంటే మన యొక్క ఈ సంస్కృతి కాపాడబడాలనే త్యాగం చేయడానికి ఉండడం చేత వారి యొక్క ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఈ లోపల ఉండే గాలి కేవలం 3 గంటలకు ఒకసారి 4 గంటలకు ఒకసారి పీల్చడం మాత్రమే చేస్తారు వాళ్ళు. అలా చేసినప్పుడు ఈ లోపల ఉన్న ఆర్గాన్స్ పనిచేయవు. ఇప్పుడు మనం మార్నింగ్ టిఫిన్ చేసి లంచ్ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ అంటాం కదా, లోపల మన ఆర్గాన్స్ యొక్క వర్కింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏంటంటే సిస్టమ్ పనిచేస్తూ ఉంటే దానికి ఒక వ్యాలిడిటీ వస్తుంది కదా. వాళ్ళది సిస్టమ్ పనిచేయదు. చాలా మంది కొంతమంది ఉన్నారు మహనీయులు యూట్యూబ్లో కామెంట్ ఏం పెడతారంటే అలా ఎలా బతుకుతారు మీరు చూసారు అంటున్నారు కదా. మన దగ్గర యోగ ప్రక్రియ ఉన్నది. ఒకసారి చూస్తే యోగ చేసే గురువులను పోయి అడిగితే చెప్తారు వాళ్ళు ఎలా ఉంటుంది, మీరు ఎలా బతుకుతారు, మీకున్న ఆ విలువ ఏంటంటే అమ్మ ఒక చేప ఉంటుంది, తిమింగలమే అనుకుందాం, ఒక తాబేలు ఉంటుంది. అవి గంటకో 2 గంటలకో లేకపోతే 3-4 గంటలకు ఒకసారి వచ్చి పైకి వచ్చి అలా గాలి పీల్చుకొని మళ్ళీ వెళ్ళిపోతాయి. మిగతా సమయంలో కిందికి వెళ్ళిపోతాయి. అలా ఈ శరీరాన్ని వాళ్ళు అలవాటు చేస్తారు. అంటే ఎంత తక్కువ శాతంగా శరీరాన్ని వాళ్ళు పని చేయిస్తారో అంత ఎక్కువ శాతంగా వారి యొక్క ఆయుష్ని వాళ్ళు కంట్రోల్ చేయగలరు. ఈ కుంభమేళకి గురువులు మాత్రమే వస్తారు, మహాగురువులు రారు. ఎందుకు రారంటే వారి జీవ ప్రక్రియ గురువులకి గురువులు అలా ఒక మహాగురువు ఉంటాడు అక్కడ. ఆ గురువు సహజంగా అయితే నాకు తెలిసి ఇప్పుడు లేడు. ఆ గురువు గారి విగ్రహం ముందే కూర్చొని ఆరాధిస్తుంటారు వాళ్ళంతే. అంటే ఆయన అక్కడ ఉన్నట్టే. లేడు అంటే ఆయన కాలగమనం అయినట్టు. అంటే ఆయన గారు సృష్టికి ఆలోచన ప్రకారంగా ఆయన జీవితం 1000 ఏళ్ళు బతికినా మనిషి మట్టిలోనే కలవాలి కదా. అలా పోయినప్పటికీ ఆ పవిత్రతని కాపాడడానికి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ ఆత్మ పరిరక్షణకి అని చెప్పేసి సిద్ధహస్తులను పంపుతారు ఈ స్నానాలకి. మీరు ఇంకో ప్రశ్న ఏం అడిగారంటే స్నానాలకి ఏంటి సంబంధం, వీళ్ళే పర్టికులర్గా చేయాలి మొదట అన్న విషయం చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమ్మ
చితాభస్మాన్ని ధరించిన ఒక అఘోరాలు ఉమ్, వాళ్ళంతా రుద్రాక్షలు చాలా పాజిటివ్గా రియల్గా ఉన్నట్టే ఉంటాయి ఎప్పుడు వాళ్ళకి. ఉమ్, సుమారు 100 సంఖ్యలే ఉంటాయి. ఇక నెత్తిలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, చేతిలోకి ఉంటాయి. చేతులకి. వాళ్ళు పెట్టుకున్న ప్రక్రియలో ఏమవుతుందంటమ్మా, ఉమ్, ఒక రుద్రాక్ష పెట్టుకున్న వాడికి గుండె జబ్బు రాదంట, లేకపోతే ఇంకేదో జబ్బులు రావంట, దాని ఎనర్జీ బాగుంటుందని అంటారు కదా. ఉమ్, కొంచెం వెనక్కి వెళ్తాం. అసలు రుద్రాక్షకి ఎందుకు ఆ శక్తి ఉందని మనం గతంలో అడిగినప్పుడు ఏంటంటే అమ్మా, ఒక రుద్రాక్షకి గల అత్యంత పాజిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందంటే అమ్మా, శివుడు మన శరీరాన్ని ఆ దినంలో ఎలా పెట్టుకోవాలో చూయించిన మహానీయుడైన. ఎలా చూయించాడు అసలు దాని అర్థం ఏంటంటే, మీరు స్త్రీలు కాబట్టి ఉమ్, పురుషులు స్త్రీలు ఎండ్ స్టేజ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అని అంటే అమ్మా సెక్సే. ఒక మద్యం తాగడమో లేకపోతే ఏదైనా పార్టీ చేసుకోవడమో తినడమో కాదు. వాళ్ళు ఎంతటి ఇష్టంగా శారీరకంగా ముందుకు వెళ్ళినా భావప్రాప్తి కలగకపోతే అది ఫినిష్ కాదు. అంటే ఇద్దరికి స్వయం తృప్తి చాలా అవసరం పడుతుంది. అది కూడా ఒకరి మీద నుంచి ఒకరికే వస్తుంది, కానీ సొంతంగా రాదు అది. ఆ తృప్తిని గెలిచిన వాడు మహాశివుడు. ఎలా గెలిచాడు గురువు గారు? ఆయన గారికి పెళ్లి కాదు అప్పటికి, ఆయన విశ్వాచారి. ఆయన గారి పేరే విశ్వాచారి యాక్చువల్లీ. తర్వాత దేవత మన పార్వతీమాతను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన కొన్ని రాక్షసుల సంహారణకి ఆయన ఆ విధంగా పోవాల్సిన ప్రక్రియ ఏర్పడింది. ఆయన గారు ఏం చేశారంటే అమ్మ, ఒక మానవ శరీరం అంటే ఒక ముఖ్యమైన స్థితి ఎక్కడ కోల్పోతుందో కనిపెట్టాడు శివుడు. అది శరీరంలో నుంచి వీర్యం స్ఖలనం జరిగిన తర్వాత ఆయుష్ తగ్గుతుందని ఒకటి, ఎనర్జీ తగ్గుతుందని ఒకటి, కదా కొంచెం ఏదో విధంగా అయితే డిఫెక్టివ్ కనబడుతున్నదని కనిపెట్టి, ఆ భావప్రాప్తి లేకుంటే మరి సంసార యోగం లేదు. ఇదైతే సహజంగా జరిగేది కదా తల్లి. తండ్రి ఏం చేశాడంటే, మరి విశ్వాచారి ఆయన, ఇప్పుడు ఆయనకి కామ కోరికతోని ముందుకు వెళ్తే మరి ఇప్పుడు ఆయన వీర్యానికి సంబంధించిన పని ఎక్కడికి పెట్టాలి? కాబట్టి ఏం చేస్తాడంటే అమ్మా, ఏదైతే అనుభూతిని అత్యంత విలువతో కోల్పోకుండా ఆయన గారు దాన్ని వెనక్కి మలిచాడు. ఇలాగా ఆ వీర్యాన్ని మళ్ళీ శరీరంలో రివర్స్ చేశాడు. 9 చక్రాలు కనబడతాయా ఇలా కూర్చున్నప్పుడు శివుడు వెనకాలో? ఆయన కింది నుంచి పైకి తీసుకెళ్తాడు వాటిని మళ్ళీ. అలా శివుడిది విషయం చెప్తున్నప్పుడు ఈ 9 గ్రహాలు చూపిస్తారు వెనక, 1 2 3 4 ఇట్లా 9. అలా తీసుకొని వచ్చినప్పుడు అమ్మ తండ్రి ఇక్కడికి తీసుకొస్తాడు. ఈ ఆత్మ కొలువైన స్థలం అందరికి కదా సహజంగా. అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు తెరిచినప్పుడు కలిగిన ఆనందం ఈ శారీరకంగా మీకు చెప్పాను కదమ్మా, దాన్ని స్ఖలించనీయకుండా ఇక్కడ పెట్టించి కాంతివంతుడు అయ్యాడు. కాబట్టి ముక్కంటికి ఆ 3వ కంటికి ఉన్న పవిత్రత అది. అంటే కామమే ఇప్పుడు అంతం అన్నిటికంటే. దాన్ని ఆయన బయటికి రానియకుండా శరీరంలో రివర్స్ తీసుకెళ్ళాడు. మనం ఏం చేస్తాం, పైనుంచి కిందికి తీసుకొస్తారు కలయిక అంటే, ఈయన దాన్ని రివర్స్ తీసి దాని అనుభూతిని ఇక్కడ పెట్టి దాన్నే జ్ఞానేంద్రియం అని చెప్పి రుజువు చేయగలిగిన మహానీయుడు ఆయన. అలాంటి ఆనందం ఒక శరీరం మీకు ఎందుకు చెప్తున్నామంటే, ఒక వ్యక్తి ఏం కోల్పోతాడు, ఆ స్నానాలు ఏం చేస్తారు అన్న విషయం ఏంటంటే అమ్మా, ఈ రోజుల్లో శారీరక కలయికకి ఎంత విలువ ఉందో మీకు తెలుసు. 100 మొదలు పెడితే కోట్లు కూడా ఇస్తున్నారు. అలాంటి స్థితిని వదిలిపెట్టేసిన అఘోరాలు ఎంతటి శక్తి శరీరంలో ఉండవచ్చు. రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళకి ఏముండొచ్చు అంటే, తండ్రి ఇక్కడ నుంచి మొదట పడిన అక్షు రుద్రాక్ష. ఈ అక్ష ఎడబడ్డదంటే ద్రాక్షారామంలో దక్షుడు చేస్తున్న మహా యాగంలో తల్లి పార్వతి అని పిలిచినప్పుడు ఇక్కడ నుంచి పడ్డది. ఇక్కడ నుంచి ఏడవలేడు తండ్రి, ఇక్కడ నుంచి పడిన మూడో కన్ను నుంచి పడడం చేత దానికి శక్తి ఎలా వచ్చింది గురువు గారు అని గతంలో మీరు అడిగారు కదా. సందర్భం వచ్చినప్పుడు చెప్తా అన్నాను కాబట్టి చెప్తున్నా. ఆ రుద్రాక్షకి శక్తి ఎందుకు వచ్చిందంటే, మనము ఏదైతే ఇప్పుడు నేను చాలా చిన్నగా చెప్పాను కామం గురించి, అంతటి శక్తిని ఆయన అందులో బంధించగలిగాడు. అంటే ఆనందాన్ని రివర్స్గా మనకి ఇచ్చేసిన వాడే కదా. అలాంటి రుద్రాక్షలని ఒళ్ళంతా రాసుకొని కామాన్ని జయించేసిన ఆ మహనీయులు ఎప్పటికీ కూడా మానవులే బాగుండాలని ఒక్కొల్లి కూర్చొని సిద్ధయోగులై తపస్సులు చేసి మంచుని సైతం వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు వచ్చి ఇక్కడ స్నానాలు ఎందుకు ఆచరిస్తారనో చాలా మందికి తెలియాలి. ఎందుకు ఆచరిస్తారు తెలుసా తల్లి? చితాభస్వం రాసుకున్న ఒక సిద్ధయోగి అఘోర స్నానం చేస్తే గంగ పవిత్రత అవుతుంది. ఎందుకంటే ఒక నీళ్ళల్లో అమ్మ జీవరాశులు ఉంటాయి, కలుషితం ఉంటుంది, చెట్లు చెదలు విషపు పురుగులు ఉంటాయి. ఇవన్నీ ఉన్న శరీరంతో మనం స్నానం చేసి వస్తే అక్కడ మన శరీరానికి ఇబ్బంది జరుగుతుంటది. నౌ వీఆర్ ఫైండింగ్ ఏ ఫిల్టరైజేషన్, బట్ యాన్షియంట్ డేస్
దెర్ ఇస్ నో ఫిల్టర్. అవును. ఆ నీళ్ళని ఇలా చూడడమే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం చేత వీళ్ళందరూ వచ్చి ఒకేసారి స్నానాలు చేస్తారు. హర హర మహాదేవ్ అని. ఆ రుద్రాక్షలు కడగబడతాయి, శరీరం కడగబడుతుంది, ఆ కేశఖండంలో దాచుకున్న ఆ విభూది అంతా కడగబడి ఆ యొక్క క్రిమి కీటకాలను చంపేస్తాయి. చంపేసిన తర్వాత వీళ్ళు స్నానం చేయాలి మానవులు. అప్పుడు ఏమైతే తెలుసా అమ్మ, మళ్ళీ ఇండైరెక్ట్ గా నీ శరీరం కాపాడడానికని ఆయన ముందొచ్చి మునుగుతాడు అందులోకి. ఓకే. అంతటి శక్తిని ఇదంతా లోక రుజువు- కళ్యాణం కోసం. లోక కళ్యాణం కోసం. దిట్ ఈస్ ప్రూవెన్ డాక్యుమెంట్. ఏమని డాక్యుమెంట్ ఇచ్చారంటే అమ్మా, మన 18వ శతాబ్దంలో కూడా ఈ యొక్క మహా ప్రక్రియ జరుగుతున్న సమయంలో కొంతమంది అడ్డుకున్నారు వీళ్ళని. మీరంతా సన్యాసులు ఎందులోకి వచ్చి స్నానాలు చేసి అపవిత్రం చేస్తారే అది ఇది అన్నప్పుడు గురువు దిగి వచ్చి మేము స్నానం చేయక ముందుకు స్నానం చేసిన తర్వాత పరీక్ష పెట్టండి అన్నప్పుడు వాళ్ళు సైంటిస్టులు ఆ యొక్క నీటి పరీక్ష చేసినప్పుడు అమ్మా 87% కలుషితమైన నీళ్లు కనబడ్డాయి వాళ్ళకి. స్నానానికి ముందు ఆ సరస్సులో వీళ్ళు స్నానం చేసిన తర్వాత అమ్మా 97% ఆఫ్ ప్యూరిటీ కనబడింది. వాళ్ళు ఆమోదించారు కాబట్టే అంగరంగ వైభవంగా గవర్నమెంట్ పిలుస్తుంది వాళ్ళని స్నానాలు చేయడానికి. వీళ్ళు ఎగేసుకొని రారు అక్కడికి. ఎందుకంటే నీ శరీరం నా శరీరం కాదు, ఇది అందరి శరీరం, పరమాత్ముడు ఇచ్చిన శరీరం. ఆయన కొలువై ఉన్న ఆయన వచ్చైతే స్నానం చేయలేడు కదా. కాబట్టి ఆయన అణువులో పుట్టిన ఆయనని పూజించి ఆయనని సర్వస్వం అనుకున్న ఆ భక్తులకే అంత శక్తిని చూపించాడు. కాబట్టి వీళ్ళు స్నానం చేశాకే మనం చేయాలి. ప్రక్రియకి ముఖ్యమైనది అది. ఇంకో ప్రశ్న ఇందులో బహు ఉత్తమంగా ఏం దాగుందంటే అమ్మ, 1 కిలోమీటర్ కాగానే మాయమవుతారు. మనం వింటాం సహజంగా ఎందుకు మాయమవుతారు అని. దాని అంతరార్థం ఏంటంటే అమ్మ, అఘోరాలు మాయం కాదు. ఏమవుతారంటే దెర్ ఇస్ ఎ టెక్నాలజీ, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ నానో టెక్నాలజీ. మొబైల్ కానీ జూమ్ చేస్తాం కదా, వీ కెన్ సీ జూమ్. ఇంకా ఇప్పుడు ఈ కెమెరాలో ఇంకెక్కువ జూమ్ ఉంటుంది. అట్లా కొన్ని మల్టిపుల్ గా లెన్సెస్ ఉన్నాయి కదా. ఈ లెన్సెస్ ని వాళ్ళు మీ కంటిని మాయా దిగ్బంధనం చేయగలుగుతారు వీళ్ళు అఘోరాలు. అది వాళ్ళ దగ్గర ఉన్న శాస్త్ర విద్య, అంటే వాళ్ళ దగ్గర ఉన్న గురు విద్య, వాళ్ళ దగ్గర ఉన్న దైవ విద్య. ఎందుకంటే వీళ్ళ వే ఆఫ్ లివింగ్ అవసరం లేదు ప్రజలకు చూపించేది. ఇప్పుడు ఉదాహరణకి మర్రి చెట్టు తొర్రలో ఉన్నారు అనుకో, ఒక 200 మంది, మన వాళ్ళు ఆ తొర్రలు కూడా పోతారు, నాకు డౌట్లు ఉన్నాయి అడగడానికి అని చెప్పేసి. అలా ఉంటారా నిజంగా? చాలా మంది వాళ్ళు మర్రి చెట్టులో ఉండరు. వాళ్ళు ఉండే ప్రాంతాలన్నీ మంచు ప్రాంతాలు తల్లి, కొండ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతాల్లో ఉంటారు. మానవుడికి ఆశ ఏంటంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోతారు కదా వెతుక్కుంటూ. ఇప్పుడు ఒక బాబా ఉన్నాడు అంటే మరి ఎంతమంది పోవట్లేరు, బయలుదేరుతారు, నెల్లూరు నుంచి బయలుదేరుతారు. ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది కూడా నెల్లూరు ఫోనే. ఎప్పుడు ఉంటారు చెప్తే నేను వచ్చేస్తా అంటాను. నెల్లూరు ఎక్కడమ్మా, ఇక్కడ హైదరాబాద్ వస్తున్నాడు అంటే ఆయన సమస్య అలా ఉంటది. యాక్చువల్లీ తప్పు పట్టకూడదు. అలా కనబడితే వీరి యొక్క ఈ దినచర్య భంగం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే మా అఘోరాలు అన్ని గుడులలో తిరిగేవాళ్ళు, కానీ ఒక 100 సంవత్సరాల నుంచి తిరగట్లేరు. ఎందుకంటే వాళ్ళకి అనుమతులు లేవు. ఎందుకంటే ప్రొటెక్షన్స్ వచ్చాయి, పోలీసు వాళ్ళు వచ్చారు, యంత్రాంగం పెరిగింది, ఆధునికత పెరగడం చేత వీరి అవసరం తగ్గింది. ఈ అవసరం తగ్గినాక కూడా ఇప్పుడు అఘోరాలని లేపుతున్నారు మన వాళ్ళు అన్నారు. అంటే ఆడపిల్లల పైన కానీ గుడుల పైన జరుగుతున్న వాళ్ళు ఇప్పుడు మెల్లిమెల్లిగా బయటకు వచ్చే అవకాశాలు కనబడుతూ వస్తున్నాయి. అలాంటి వాళ్ళని వీళ్ళు కనిపెట్టకూడదు అని కంటికి మాయాజాలం చేస్తారమ్మా. ఆ కంటికి మాయాజాలం చేసిన వాళ్ళని, అంటే నేను ఛానల్లో ఉన్నా చాలా మంది వింటారు కాబట్టి ఇది రుజువు చేయాలి. అఘోరాలంటే మాకు చాలా ఇష్టం, దేవుడి ప్రక్రియ కాబట్టి మహాశివుడికి ఎక్కడ అపవాదం రాకూడదని చెప్తున్నాను. మీరు దుర్విని తీసుకెళ్ళి భూతద్దం తీసుకెళ్తే కనబడతారు వాళ్ళు ఆఫ్టర్ 1 కిలోమీటర్. ఇది మాత్రం లైవ్ సీక్రెట్. దాని ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే అఘోరాల విషయంలో ఈ మధ్య తక్కువ అంచనా వేసేసారు చాలా మంది. అలాంటి వాళ్ళు కాదు వాళ్ళు అని చెప్పడానికి చెప్తున్నాను. మీరు తీసుకెళ్లి చూస్తే అమ్మా వీ కెన్ ఫైండ్ వాళ్ళు ఎక్కడ పోతారో కనబడతారు. అంటే వాళ్ళు ఒక మ్యాజిక్ లాగా కంటిని కనికట్టు చేసేస్తారు తల్లి. ఇక నీకు 1 కిలోమీటర్ తర్వాత కళ్ళు మీకు డిమ్ అయిపోతాయి. అలాగని కాదు నేను బాగానే చూస్తున్నాను అంటే ఆఫ్టర్ 1 కిలోమీటర్ కనబడరు అంటే రుజువులు చేయబడ్డాయి. కాబట్టి 1 కిలోమీటర్ తర్వాత కనబడదాలి, అది నీ ముందున్నప్పుడు కనబడతారు వాళ్ళు. అయినా చూడగలుగుతానంటే నువ్వు భూతద్దం తీసుకోవచ్చు. ఇది ఓపెన్ ఛాలెంజ్ మనకి. అది తీసుకున్నప్పుడు కూడా వారి రహస్యాన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఓన్లీ అఘోరాలేనా, నాగసాధువులు వీళ్ళంతా కూడా వస్తారా? మొత్తం 15 అఖాడాల నుంచి వస్తారు తల్లి. 15 అఖాడాలు 15. ఈ 15 అఖాడాలలో దిగంబరంగా ఉండే అఖాడాలు ఈ సాధువులు వస్తారు, అఘోరాలు నాగ సాధువులు వస్తారు, సిద్ధహర్షులు వస్తారు, ఈ మహిళలు వస్తారు. మహిళలు కూడా సాధ్వికులు ఉంటారు, అఘోరిణులు ఉంటారు. తర్వాత ఓన్లీ మహిళలే ఇప్పుడు మీలాగే చక్కగా కట్టుకోనుండి దైవాధీనంతోనే ఉన్న స్త్రీలు కూడా వస్తారు అక్కడికి. వాళ్ళు కూడా అఘోరాకు సంబంధించిన క్రియా ప్రక్రియలోనే ఉంటారు. ఇక్కడ సాధన చేస్తే వాళ్ళు ఒక కొండ ప్రాంతంలోనే ఉంటారు. ఇప్పుడు అడ్రస్ ఇది మనకి ఒక మీడియా, నేను బంజారా హిల్స్ రావాలి